ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 35ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు స్వధర్మం యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. స్వధర్మం అంటే మన కర్తవ్యం, మన సహజ స్వభావానికి తగిన పని. పరధర్మం అంటే ఇతరుల కర్తవ్యం లేదా మన స్వభావానికి సరిపోని పని. భగవానుడు చెప్పేదేమిటంటే, ఇతరుల పనిని మనం ఎంతో గొప్పగా చేసినప్పటికీ దానికంటే మన సొంత పనిని, అందులో కొన్ని లోపాలు ఉన్నా సరే, చేయడమే ఉత్తమమైనది. మన సొంత కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మరణించడం కూడా శ్రేయస్కరమే. కాని ఇతరుల మార్గాన్ని అనుసరించడం ఎల్లప్పుడూ భయంతో, ప్రమాదంతో కూడుకున్నది అని హెచ్చరిస్తున్నాడు. దీనిని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడనుకుందాం. అతని స్వధర్మం విద్యను బోధించడం. కాని అతను సైనికుడి జీవితం ఎంతో గొప్పగా ఉందని భావించి ఆ దారిలో వెళ్లడానికి ప్రయత్నించాడనుకోండి. అతనికి యుద్ధ నైపుణ్యాలు సహజంగా రాకపోవచ్చు. అక్కడ అతను భయంతో, ఆందోళనతో జీవించాల్సి వస్తుంది. ఒకవేళ అతను గొప్ప ఉపాధ్యాయుడు కాకపోయినా, తన బోధనలో చిన్న చిన్న లోపాలున్నా ఆ వృత్తిలోనే కొనసాగడం అతనికి, సమాజానికి కూడా క్షేమం. ఇక్కడ స్వధర్మం అంటే కులం లేదా వంశపారంపర్య వృత్తి అని మాత్రమే కాదు. మన సహజమైన ప్రవృత్తి, మన ఆసక్తి, మన నైపుణ్యాలకు సరిపోయే మార్గం. మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని సహజమైన గుణాలు ఉంటాయి. కొందరికి పాడటం ఇష్టం, కొందరికి సేవ చేయడం ఇష్టం, మరికొందరికి వ్యాపారం చేయడం ఇష్టం. మనకి ఏది సహజంగా వస్తుందో, ఏ పని మనకు ఆత్మసంతృప్తినిస్తుందో అదే మన స్వధర్మం. ఇతరులను చూసి వారిలా అవ్వాలని మనం ప్రయత్నించినప్పుడు మనల్ని మనం కోల్పోతాం. అది మనలో అశాంతిని, అసూయను, ఒత్తిడిని పెంచుతుంది. అందుకే భగవానుడు పరధర్మం భయావహ అంటే భయాన్ని కలిగిస్తుందని అన్నాడు. మన మార్గంలో మనం నిలబడటంలోనే ధైర్యం, ఆనందం, శాంతి ఉన్నాయి. మన జీవితంలో నిజమైన విజయం అంటే ఇతరులను అనుకరించడం కాదు, మనల్ని మనం అర్థం చేసుకుని మన సహజమైన ప్రతిభను గుర్తించి ఆ మార్గంలో చిత్తశుద్ధితో నడవడం. అలా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడమే భగవంతుడికి మనం చేసే గొప్ప పూజ. ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.